పెట్టుబడులు పెట్టండి అధిక లాభాలు ఇస్తామంటే ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారు. నేరగాళ్ల మాయమాటలు నిజమని నమ్మి బాధితులు లక్షల్లో పెట్టుబడి పెడుతున్నారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా ఆ తర్వాత మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో అధిక ఆదాయానికి ఆశపడి సుమారు 125 మంది 8,50,00,000 పోగొట్టుకున్నారు. ఓ బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిజామాబాద్లోని హస్మీ కాలనీకి చెందిన మహమ్మద్ మొయిజ్ ఖాన్, మహమ్మదీయ కాలనీకి చెందిన హైమద్ హసన్ బీటెక్ వరకు చదువుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటిలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని ప్రజలను నమ్మించారు. ఓ యాప్ తయారు చేసి క్రిప్టో కరెన్సీ పేరిట అనేక మందితో పెట్టుబడులు పెట్టించారు. వీటితో పాటు తక్కువ ధరకు భూములు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశారు. వీళ్ళు మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరు మీద ఒక స్కోటర్ ఆఫ్ ప్రాఫిట్ అనే ఒక కంపెనీ క్రియేట్ చేయడము, తర్వాత శ్రేమ్ ఎవర్ గ్రీన్ కన్స్ట్రక్షన్ అనే ఒక కంపెనీ పెట్టి దానికి డిపాజిట్లు తీసుకొని మీకు 5% 10% ఇస్తామని చెప్పేసి ప్రజలను మోసం చేసి పైసలు తీసుకోవడం, తర్వాత మూవాన్ అనే ఒక కంపెనీ పెట్టి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టమని చెప్పేసి అట్లా ఇన్వైట్ చేయడం, ఇట్లా చేసి దాదాపు 125 మందిని ఇక్కడ నిజామాబాద్లో మోసం చేయడం జరిగింది. అందులో 8.5 crores వాళ్ళు మోసం చేసిన పైసలు తీసుకున్నారు. దీంట్లో ఇంకేందనంటే వీళ్ళు గోల్డ్ ట్రేడింగ్ చేస్తున్నామని, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేస్తున్నాము, అందులో లాభాలు ఇస్తున్నాము అని చెప్పేసి చెప్తారు. యాక్చువల్గా ఈ లాభాలు క్రిప్టో కరెన్సీ ఎప్పుడు కూడా కింద పడలేదు, గోల్డ్ అనేది కూడా పడలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు లాభాలు వాళ్ళ దగ్గర పైసలే వాళ్ళకు లాభాల్లాగా ఇచ్చి కొంతమంది నమ్మించి వాళ్ళను దగ్గర నుంచి ఒక నమ్మకం ఏర్పడ్డ తర్వాత ఎక్కువ డబ్బులు వాళ్ళు మార్కెట్ నుంచి కలెక్ట్ చేసారు తెలిసిన ద్వారా. దీనికి పెట్టుబడి పెట్టేలాగా చేసారు. దీనికి వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమందికి కూడా సపోర్ట్ చేశారు. ఈ వ్యవహారం దాదాపు ఏడాది పాటు కొనసాగింది. ఈ క్రమంలోనే పలు నగరాల్లో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించారు. ఢిల్లీ, ముంబై, కలబురగి లాంటి నగరాల్లోనూ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా స్కోటర్ ఆఫ్ ప్రాఫిట్ అని ఒక బ్లాక్ చైన్ కంపెనీ పెట్టి అందులో పెట్టుబడి పెడితే ఆ డబ్బులు వస్తాయి అని చెప్పేసి, రిటర్న్స్ వస్తాయని చెప్పేసి కొంతమందిని అటు పూనా కానీ, లక్నో కానీ, ఢిల్లీ కానీ, బాంబేలో కానీ మీటింగ్లు పెట్టి ఆ మీటింగ్ల ద్వారా కొంతమంది ఏజెంట్లను చేసుకొని అక్కడ కూడా వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసినట్టు తెలిసింది. దీని మీద కూడా మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకున్న దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీని అంటే ఇన్ని రోజులు దాదాపు ఒక 6 months పోలీసుకు దృష్టికి వచ్చింది, కానీ ఇన్ని రోజులు వాళ్ళు తప్పించుకోవడం వల్ల ఇన్ని రోజులు లేట్ అయింది. ప్రజలు ఎవరన్నా ఉంటే కూడా ఈ మొయిజ్ ఖాన్ అలియా సోహెల్ ఖాన్ వాళ్ళ మాకు పైసలు ఇచ్చి మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా పోలీసులను సంప్రదించాల్సిందే కోరుతున్నాం. ఎందల్వాయికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సైతం వీరి వలకు చిక్కారు. నిందితులు మొదట్లో కొంత లాభాలు చూపించడంతో ఆ ఉపాధ్యాయుడు ఏజెంటుగా మారారు. పలువురితో పెట్టుబడులు పెట్టించాడు. అనంతరం నిందితులు డబ్బులు చెల్లించకుండా ముఖం చాటేయడంతో మోసపోయానని గ్రహించిన ఉపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హకీమ్ అని ఒక టీచర్ ఉన్నాడు ఇక్కడ మన ఇందల్వాయి. టీచరు దాదాపు 60 లక్షలు చేసిండు. ఆయన డిఫరెంట్ వాటిల నుంచి లోన్ తీసుకున్నాడు. శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, తర్వాత ఆయనకున్న ఒక ప్లాట్ను తాకట్టు పెట్టి కానీ తీసుకున్నాడు. ఆయనకు తెలిసిన టీచర్. ఇప్పుడు ఈయన పైసలు ఇచ్చినప్పుడు ఈయనకు నెలకు ఒక 50,000 1,00,000 ఇవ్వడం వల్ల నాకు వస్తున్నాయి అని నలుగురికి చెప్పి మీరు కూడా పెట్టండి, మీరు చేస్తారంటే ఒక దాదాపు ఆయనతో పాటు ఇంకొక 7 పెట్టారు. వాళ్ళని కూడా విచారణ చేయడం జరిగింది. దాదాపు 1,30,00,000 ఒక 8 మంది ఉన్నారు. వాళ్ళది ఒక 8 మంది బాధితులు ఉన్నారు ప్రస్తుతానికి. అంటే ప్రాథమికంగా మన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేసినాం. వీళ్ళు కాకుండా ఒక దాదాపు ఇంకా 125 మంది ఉన్నారు. ఇంకా చాలా మంది వెళ్తారు. ఇంకా వాళ్ళను అంటే మనకు తెలియని బాధితులు కూడా చాలా మంది ఉంటారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సిసిఎస్ పోలీసులు మొయిజ్ ఖాన్, హసన్ని అరెస్టు చేసి వారు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. 125 మంది బాధితులతో 2 నిందితులే కాకుండా వేర్వేరు వ్యక్తులు మాట్లాడినట్లు నిజామాబాద్ సిసిఎస్ ఏసీపీ నాగేంద్రచారి చెబుతున్నారు. డబ్బులు అడిగిన వారిని బెదిరింపులకు గురిచేసినట్లు కూడా
తమ దృష్టికి వచ్చినట్లు వెల్లడించారు. ఈ మొయిజ్ ఖాన్ అనేటోడు ఇక్కడి నుంచి పారిపోయి మళ్ళీ బాంబేలా పూనాలా ఈ సేమ్ టైప్ మళ్ళా బేస్ క్రియేట్ చేసుకొని వీళ్ళు ఎంత ట్రై చేసినా కూడా ఫోన్లకు రెస్పాండ్ చేయకపోవడం, దాంతో ఇదైతే. రెండోది ఏంటంటే ఇతను ఎవరికైతే పెట్టుబడి పెట్టిన వాళ్ళను థాయిలాండ్కు అటు ఇటు దుబాయ్కి తీసుకుపోయి అక్కడ కొంచెం తాగినప్పుడో లేకపోతే ఇంకేదన్నా చేసినప్పుడో ఆ ఫోటోలు తీసి పైసలు అడిగితే బయట పెడతామని చెప్పేసి కూడా అన్నట్టు తెలిసింది. ఇంకా తన సెల్ ఫోను చూస్తే మనకు ఏమున్నదని తెలవాలి. అది అన్ని ఎఫ్ఎస్ఎల్ పంపించి చూస్తాం. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చనే మాయమాటలు ప్రజలు నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు. యాప్లు, షెల్ కంపెనీల పేరిట అధిక లాభాలు వస్తాయనే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఈ తరహాలో మోసపోయిన బాధితులు నిర్భయంగా తమను ఆశ్రయించి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.